ఎన్నో సంవత్సరాల నుంచి నా మైండ్లో ఒకటే థాట్ ఉండేది. నేను ఏ పని చేసినా, ఏ జాబ్ చేసినా అక్కడ అమౌంట్ ఉండేదే కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండకపోయేది. బయటికి హ్యాపీగా కనిపించిన లోపల నా మనసు మాత్రం ఎప్పుడూ ఒకటే అడిగేది, నేను ఇష్టపడే పనిలో ఒక చిన్న బిజినెస్ చేసుకోవాలి. పైసా కోసం కాదు, నేమ్ కోసం కాదు, జస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. రోజులు గడిచాయి, ఇయర్స్ గడిచాయి, కానీ ఆ థాట్ మాత్రం నన్ను వదలలేదు. ఆ రోజు 5th 12 2025న సడన్గా ఏం ప్లాన్ చేసుకోలేదు, ఏం క్యాలిక్యులేట్ చేసుకోలేదు, కానీ లోపల నుంచి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడూ కాదని అప్పుడే డిసైడ్ అయిపోయా, స్టార్ట్ చేయాలని. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, చెప్తే కాదనరు. బట్ నేను స్టార్ట్ చేసి నేనేదో ఒకటి చేయగలను అని చూపించాలి. నా స్ట్రెంగ్త్ మా అన్న సపోర్ట్తో డిసైడ్ అయిపోయా. మా అన్న, మా బావ, నా తమ్ముళ్ళు నా పక్కన ఉన్నారు. నేను బిజినెస్కి కావాల్సిన ఐటమ్స్ బేగం బజార్లో దొరుకుతాయని ఒక ఫ్రెండ్ చెప్పాడు. అదే ఫస్ట్ స్టెప్, అదే ఫస్ట్ రిస్క్. బేగం బజార్లో ఉన్న 2-3 షాప్స్ మొత్తం తిరిగాం, ప్రైజెస్ని కంపేర్ చేసాం, క్వాలిటీని చెక్ చేసాం, కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. నా మైండ్లో ఒకటే ఫీలింగ్, ఇది నిజంగా జరుగుతుందా? టైం చూస్తే ఇట్స్ 10:30 PM. నైట్ అయినా సరే ఎవరికి టైర్డ్ ఫీలింగ్ రాలేదు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నెక్స్ట్ డే పొద్దున్నే 2 బైక్స్లో స్టార్ట్ అయ్యాం. అప్పా జంక్షన్ నుంచి గచ్చిబౌలి దాకా, గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం సైడ్ మొత్తం 3-4 ప్లేసెస్ చూసాం. ఎక్కడ చూసినా ఒకటే క్వశ్చన్, మనకి సెట్ అవుతుందా? ఎవరేమనుకున్నా సరే నేను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యా. ప్లేస్ సెట్ చేశాం. అప్పుడే ఒక ట్విస్ట్, ఫ్లైఓవర్ మీద సడన్గా నా కళ్ళల్లో చిల్లీ పౌడర్ లాగా ఏదో పడినట్టు అనిపించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలే. 2 కళ్ళు క్లోజ్ అయిపోయాయి. రోడ్డు కనిపిస్తలే, బైక్ కంట్రోల్ అవుతలే. ఒక్క సెకండ్కి కింద పడిపోయామేమో అనిపించింది. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి స్లోగా బైక్ ఒక సైడ్కి ఆపేశాను. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే కన్ను మొత్తం రెడ్గా అయిపోయింది. నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి. విపరీతమైన నొప్పి, భరించలేకపోయాను. అంత విపరీతమైన నొప్పిలో నా మైండ్ కనిపించింది ఒకే ఒకటి, అది నువ్వు కూడా విను. రామచంద్రుడు గెలిసేటోడు, వీరుడు సూరుడు, యుద్ధం ఇడిసేటోడే దేవుడు. ఆ ఇన్సిడెంట్ నన్ను ఆపలేదు, అవి నన్ను ఇంకా స్ట్రాంగ్ చేసింది. కొంచెం సేపటికి నార్మల్ అయింది. మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి కావాల్సిన ప్లాస్టిక్ సామాన్ తీసుకుందామని షాప్స్ అన్ని వెతుక్కుంటూ బయలుదేరాము. పాటుగా కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో ముందరున్న ఈ క్షణాన్ని టెన్షన్లో అయినా మనకి రిలాక్సేషన్ ఇచ్చేది మాత్రం ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మాత్రం. అలా నడుపుకుంటూ వెళ్తున్న టైంలో ఒక పాప వ్యాన్ థ్యాంక్స్ హాయ్ చెప్తూ వెళ్తుంది. నేను తనకి రిప్లై తన వెనకే ఫాలో అవుతూ హాయ్ హాయ్ అనుకుంటా అలా వెళ్ళిపోయాం. ఆ తర్వాత దాటేసి చిన్నగా మెహదీపట్నానికి వెళ్తున్నాం. ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక, చూద్దామంటూ నీ తడాక వచ్చింది ఈ పంది నువ్వున్న ఇంటి గడప దాకా. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోరు
అలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని అన్ని సామాన్లు తీసుకొని రూమ్కి రిటర్న్ అయిపోయాం. సబ్స్క్రైబ్ ఫాలో మోర్ బెల్ కొట్టండి. నేను మా తమ్ముడు కలిసి రూమ్ మొత్తం క్లీన్ చేశాం. నైట్ వెజిటేబుల్స్కి ఇంగ్రీడియంట్స్కి షాపింగ్ చేసాం. మనీ పోతుంది, టైం పోతుంది, కానీ ఇంకా లోపల హోప్ పెరుగుతుంది. ప్లాన్ చేసుకున్నట్టే మార్నింగ్ 4కి లేచి అందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసాం. ఈ డేస్ మనం ఎంతో కష్టపడి ఎన్నో ప్లేసెస్ చూసి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 4కే లేచి మనం అనుకున్న మెనూ మొత్తం ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా ప్యాక్ చేసి మనం తీసుకున్న సెల్ఫ్ డ్రైవ్ ట్రాలీ ఆటోలోకి ఎక్కించి మేమందరం స్నానాలు చేసి దేవుడికి దండం పెట్టుకొని ఇక ఆ ప్లేస్కి స్టార్ట్ అవుదాం అనుకున్న టైంలో ఉయ్యాల దొరికింది కానీ ఊపేవాడే లేడు అన్నట్టు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల మేము ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయాం. సమయం చేతులు మారినప్పుడు మనం మన మనసుని బలం చేసుకోవాలి అని మాకు మేము ధైర్యం చెప్పుకొని గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాం. మా ప్లాన్లో లేని లొకేషన్లో ఓపెనింగ్ చేశాం. ఫస్ట్ డేనే ఎన్నో పరీక్షలు రాసాం. అన్ని పరీక్షల్లో మేము ఫెయిల్ అయినా మాకు వచ్చిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్తో ధైర్యం పెరిగింది. అప్పుడు నాకు అనిపించింది ఒకటే, సక్సెస్ అనేది ప్లేస్లో కాదు, మనం చేసిన పని మీద వచ్చిన నమ్మకంలో ఉంటుంది. డే 1 మేము ఎక్కడ ఓపెన్ చేసాం, మేము అసలు ఎంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేసాం, అందులో ఎన్ని సేల్ అయినాయి, స్టార్ట్ టైం, ఎండ్ టైం అండ్ ఆ డేలో మాకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ గురించి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ ఫాలో మోర్ బెల్ కొట్టండి.